అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ అవ్వ చెప్పిన కథ. ఒకరోజు సాయంత్రం అవ్వ, అమ్మ, బాబు చెరువు గట్టు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. చెరువులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. వాతావరణం చాలా బాగున్నది. అవ్వ, అవ్వ, ఓ మంచి కథ చెప్పవు అని అవ్వ దగ్గరికి వెళ్ళాడు బాబు. ఇక్కడ కూర్చొని కథలు చెప్పుకుంటుంటే చీకటి పడిపోదు, ఇంటికెళ్ళాక చెప్పుకుందాంలే అంది అవ్వ. కాదు, ఇప్పుడే ఓ చిన్న కథ చెప్పు, రాక్షసుడి కథ అని పట్టుబట్టాడు బాబు. అమ్మ, బాబు చెట్టు కింద కూర్చొని కథ వింటుంటే అవ్వ కథ చెప్పడం మొదలుపెట్టింది ఇలాగా. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. అతను చాలా మంచివాడు, ప్రజలకి సాయం చేస్తూ ఉంటాడు. ఒక రోజున ఆ రాజ్యంలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ప్రజలను తినడం మొదలుపెట్టాడు. రోజుకో ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వారిని తింటున్నాడు రాక్షసుడు. అట్లా ఒక రోజున వాడు రాజుగారి ఇంటికి వెళ్ళి, నాకు ఆకలిగా ఉంది, నీ కూతురు కావాలి అన్నాడు. అంత పెద్ద రాక్షసుడిని చూసి రాజు కూడా భయపడ్డాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు రాజుకి. అప్పుడు రాక్షసుడే అన్నాడు, నీ బిడ్డని రక్షించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెబితే నీ కుమార్తెను వదిలివేస్తాను. తప్పు సమాధానం చెప్పిన వాళ్ళని నాకు ఆహారంగా ఇవ్వాలి అని చెప్పాడు రాక్షసుడు. రాజు, సరే, ఆ ప్రశ్న ఏమిటో అడుగు అన్నాడు. పొద్దున 4 కాళ్ళతో నడుస్తుంది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడుస్తుంది, రాత్రి 3 కాళ్ళతో నడుస్తుంది, ఏమిటది అడిగాడు రాక్షసుడు. రాజుకి ఆ ప్రశ్నకి సరైన సమాధానం తెలియలేదు. తెల్లముఖం వేశాడు. రాక్షసుడు నవ్వాడు. పోమరి, దీనికి సరైన సమాధానం చెప్పమని ఊరంతా దండోరా వేయించు అన్నాడు. రాజ్యంలో ఎవ్వరికి ఆ ప్రశ్నకి సరైన సమాధానం తెలియలేదు. తప్పు సమాధానం చెప్పిన వాళ్ళను అందరినీ రాక్షసుడు భోంచేసేశాడు. రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు, యువకులు సగం మంది రాక్షసుడికి భోజనం అయిపోయారు. ఎలాగబ్బా వీడిని ఓడించేది ఎవరు అని రాజు ఆలోచనలో పడ్డాడు. చివరికి ఒక బాబు ముందుకు వచ్చాడు. నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను, అది తప్పైతే నువ్వు ఎలాగో నన్ను తినేస్తావు, మరి ఒకవేళ అది సరైన జవాబు అయితేనో అన్నాడు. నీలాంటి బుడతల్ని చాలా మందిని చూశానురా, దీనికి సరైన సమాధానం నువ్వు ఊహించలేవు. అయినా ఒకవేళ నీ జవాబు సరైనదే అనుకో, అప్పుడు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోతాను, సరేనా అన్నాడు రాక్షసుడు గర్వంగా. ఆ బాబు చెప్పాడు, నీ ప్రశ్నకు సమాధానం మనిషి. మనిషి తన జీవితం ప్రారంభంలో 4 కాళ్ళ మీద పారాడుతాడు, నడిమి వయసులో 2 కాళ్ళ మీద నడుస్తాడు, ఇక ముసలితనం వచ్చేసరికి కట్టె పట్టుకొని 3 కాళ్ళతో ముల్లాడుతాడు, అంతేగా అన్నాడు. ఆ సమాధానం సరైనదే కదా. మరి రాక్షసుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అందుకని వాడు కొండపైకి ఎక్కి ఒక పెద్ద రాయికి తన తలని కొట్టుకొని చచ్చిపోయాడు. రాజు, రాజ్యంలోని వాళ్ళందరూ ఆ బాబుని మెచ్చుకున్నారు. అవ్వ కథ ముగిసింది. చూసేసరికి చంద్రుడు వచ్చేశాడు. బాబు వాళ్ళ అమ్మ ఇద్దరు చందమామని చూస్తూ ఆ చెరువు గట్టునే నిద్రపోయి ఉన్నారు. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా